తీసుకొచ్చండి సార్ అందరూ కూడా 9th క్లాస్ 10th క్లాస్ అందరూ 9th క్లాస్ చదువుకున్నారు. డిఫరెంట్ పెడతాను అలాగే పెడతాను సార్. అలాగే ఓకే, అందరికీ నమస్కారం. నిన్నటి రోజునాడు మన ఏలూరు టౌన్లో ఈ గంజాయి గురించి ప్రత్యేకంగా మేము డ్రైవ్ చేయడం మొదలుపెట్టాము. గత వారం రోజులు గుండా ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయిలు తాగే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ గంజాయి టెస్ట్ కిట్ల ద్వారా చాలామంది చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు వచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్నటి రోజు 2 టౌన్ సిఏ గారు వారి సిబ్బందితోటి ఈ యొక్క దొడ్డి రామ్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి దగ్గరికి కుమ్మర్రేవు ఇతని ఇంటి వద్దకు ఇలాగ గంజాయి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి అమ్ముతున్నారు అన్న అనుమానం పైన మన సిబ్బందితోటి మధ్యవర్తులతో వెళ్ళి రైడ్ చేయగా దొడ్డి రామ్ నాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణ, గౌతు శేషు, బంగారు దుర్గా ప్రసాద్, చందాని పృథ్వీరాజు ఈ 5గురు కూడా గంజాయి సేవించే అలవాటుతో పాటు ఈ గంజాయిని కూడా ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్న చాలామంది ఈ గంజాయి సేవించే వాళ్ళందరికీ కూడా ఈ సప్లై చేస్తున్నారన్నటువంటి సమాచారం మీద రైడ్ చేస్తే వెళ్ళి చూడగా అక్కడ 2 కేజీలు గంజాయి పట్టుబట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ గంజాయి ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళు ఒక నగరంలో అనేక చోట్ల అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గంజాయిని ముఖ్యంగా ఈ గౌతు దొడ్డి రామ్ నాగేశ్వరరావు అనే అతను, ఈ కరి సత్యనారాయణ అతను వీళ్ళందరూ కూడా ఇక్కడ లభించడం కష్టంగా ఉందని వీళ్ళే స్వయంగా ఈ ఒరిస్సా ప్రాంతంలో సీలేరు ఒరిస్సా వైపు వెళ్ళి అక్కడ కొంతమంది గుర్తు తెలియని ఒరిస్సా వ్యక్తుల వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ నగరంలో చెప్తున్నాం, ఎవరైతే గంజాయి సేవించే అలవాటు ఉన్నవాళ్ళు కనుక వాళ్ళు వాలంటరీగా వచ్చి చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. మేము రీహాబిలిటేషన్ సెంటర్కి మేము తీసుకెళ్ళి స్వయంగా వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లో పెడతాము. వాళ్ళకి డీఅడిక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే కనుక ఈ గంజాయి బారిన పడుతున్నటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వండి. మీ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతాం. గోప్యంగా ఉంచి వాళ్ళు ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 3వ విషయం కూడా చెప్తున్నాం, గంజాయి విక్రేతలందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఆల్రెడీ మీ మీద కన్ను వేసాము. తొందరలో ఇంకా ఈ నగరంలో ఉన్న కొంతమంది పైన ఈ యొక్క పీడీ యాక్ట్కి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా కనుక పిచ్చి పిచ్చి పనులు చేసి అమ్ముతున్నారని తెలిసిన సమాచారం ప్రకారం ఖచ్చితమైన సమాచారం మీద వాళ్ళ మీద దాడులు చేస్తామని కూడా మీకు ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి నగరంలో ఎవరైనా కానీ ఈ గంజాయి గురించి మీ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మేము ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా విక్రేతలకు మాత్రమే హెచ్చరిస్తున్నాను, ఎవరైతే ఆర్గనైజ్డ్గా ఏర్పడి ఈ రకంగా గ్రూప్గా ఏర్పడి గంజాయిని సేకరించుకొని వచ్చి మీరు వివిధ ప్రాంతాల ప్రజలకు అమ్ముతున్నారని తెలుస్తుంది. అలాంటి వాళ్ళ మీద మేము చాలా ఇప్పుడు ఎవరైతే దొరికారు వీళ్ళందరిపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడంతో పాటు వీళ్ళందరిపైన హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే వీళ్ళకుందో వీళ్ళందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇందులో చాలామంది మీకు కిట్లు కూడా ఉన్నాయి, మాకు వచ్చినాయి. ఆ కిట్ల ద్వారా కూడా మేము వీటిని ద్వారా పరీక్ష చేయించడం మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళు పరీక్ష చేయడంతో పాటు వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు స్వయంగా మా దగ్గర కానీ వచ్చి లేదా ఈగల్ టీం దగ్గర కానీ మీరు సరెండర్ అయ్యి మాకు పొరపాటున అలవాటు పడ్డామని చెప్తే కనుక, లేదా తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లలు ఎవరైనా గంజాయికి అలవాటు పడితే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వస్తే వాళ్ళందరికీ కూడా డీఅడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, ఉచితంగా చేస్తాం. లేదా ఆశ్రమ హాస్పిటల్లో కూడా డీఅడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా చేర్పిస్తాం. అక్కడ కూడా మీకు సరైనటువంటి వైద్య సదుపాయం నుంచి మళ్ళీ డీఅడిక్షన్ చేయిస్తాం. కాబట్టి అందరికీ దీన్ని ఫెసిలిటీని మీరు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు మీ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే మీరు మాకు
సీక్రెట్గా చెప్పినా మేము మీ పిల్లల పేర్లు కానీ బహిరంగ చేయకుండా మీకు రిహాబ్ చేస్తామని చెప్పేసి లేదా మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అది మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీకు లాస్ట్ ఛాన్సు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళుగా వచ్చితే వాళ్ళని మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. కాబట్టి నగరంలో, ఏలూరు నగరంలో ఎవరైనా కనుక ఈ గంజాయి విక్రయానికి పాల్పడటానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద 2 రకాలు, ఒకటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టడంతో పాటు వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేస్తున్నాం. మూడోది వాళ్ళపైన పీడీ యాక్ట్లకి ఆల్రెడీ కొన్ని ప్రభుత్వానికి పంపించాం. ఈ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.